చౌదరి గారు. అధ్యక్ష, ఎన్నో ఆశయాలతో నమ్మకంతో ఒక విజనరీని ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న నమ్మకంతో ఒక శాడిస్ట్ ప్రభుత్వాన్ని సాగనంపి మనందరినీ అధికారంలోకి తెచ్చారు. ఇవాళ ప్రజల ఆశలు కూడా ఉన్నాయి, నమ్మకం ఉంది, ఆశలు ఉన్నాయి. కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే వైట్ పేపర్ పెట్టి ఆర్థికం మీద అనేక రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేశారో అది అర్థం పడుతుంది రాష్ట్రంలో ప్రగతిని గురించి. ఒక శాడిస్టు అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిపాలన విచ్ఛిన్నం చేస్తాడో మనం చూసాం. తీవ్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక విజనరీ, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2020 విజనరీ ఎలాగా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మనం తయారు చేసాము, అదే చందాన్ని ఇవాళ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడ చాలామంది ముఖ్యమంత్రి గారికి ఇవాళ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు సార్. అక్కడ కూడా ఏదో చేయాలన్న తపంలో ఉన్నారు. ఏది ప్రయారిటీ? మనం కూడా మన ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరం గడ్డు సంవత్సరంగా మనం వ్యవస్థ ఉన్నాం, మా బోటి వాళ్ళం. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో చేయాలన్న తపంతో వచ్చారు. ఏది మనం వెళ్ళగలం, ఏది ఈ సంవత్సరం వెళ్ళగలం, రాబోయే బడ్జెట్ నాటికి ఏమి కేటాయింపులు చేయగలం, ఏదేది ప్రయారిటీ తేగలమో ఒక్కసారి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 1-2 సార్లు ఉమ్మడి శాసనసభ్యుల మీటింగ్ కూడా పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దాని ప్రకారం ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మా దగ్గరికి భారీగా వస్తూ ఉన్నారు, అనేక డిమాండ్తో వస్తూ ఉన్నారు. మన మీద నమ్మకంతో అనేక వర్గాల వారు, అసంఘటిత రంగంలో ఉన్నవారు, లేక కాంట్రాక్టర్గా పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎన్నో ఆశలు వచ్చారు. మనం ఏదో చేయగలం నమ్మకంలో వచ్చారు. అవన్నీ ఏమేమి చేయగలమో దఫదఫాగా టాప్ ప్రయారిటీలో రోడ్లు ఉన్నాయి సార్. రహదారుల విచ్ఛిన్నాన్ని ముందు తక్షణమే బాగు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పన్నుల భారం తగ్గించేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి సామాన్యుడి మీద భారంగా ఉన్న పన్నుల విషయంలో సరళంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రజలకు నమ్మకం ఉంది సార్, మాకు మీ మీద నమ్మకం ఉంది. నాబోటి వాళ్ళు మా జీవన కాలంలోనే ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ మీరు సాధించగల నమ్మకంలో ఉన్నాం. దానికి మేమందరం కూడా కృషి చేస్తాం, సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం.